శ్రీ గురుభ్యో నమ. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 93వ శ్లోకము. ఈశ్వరుని యందు తన మనస్సు రమించుగాక అని శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు. సోమకళాధరమౌళౌ కోమల ఘన కంధరే మహామహసి స్వామిని గిరిజానాథే మామక హృదయం నిరంతరం రమతాం. ఈ శ్లోకమునకు భావము: నా హృదయము చంద్రకళను ధరించు శిరస్సు కలవాడును, సుందరమైన మేఘము వంటి మచ్చతో కూడిన కంఠము కలవాడును, గొప్ప తేజస్సు యొక్క స్వరూపమైన వాడును, ప్రభువును అయిన పార్వతీనాథుని యందు ఎల్లప్పుడూ రమించుగాక. పై విశేషణములన్నీయు మహామహసి అను దానికి చెప్పి అట్టి గొప్ప జ్యోతిస్సునందు నా హృదయము రమించుగాక అని కూడా అర్థము చెప్పవచ్చును. అప్పుడు భావము ఈ విధంగా ఉంటుంది: శిరస్సున చంద్రకళను ధరించినదియు, మనోహరమైన మేఘము వంటి కంఠము గలదియు, గురుస్వామి అయినదియు, పార్వతీపతి రూపంతో ఉన్నది అయిన మహాతేజస్సునందు నిరంతరము నా హృదయము రమించుగాక, నిత్యానందమును పొందుగాక. భగవత్పాదులు తన హృదయం పార్వతీపతి అయిన శివుని యందు క్రీడించాలని ఈ శ్లోకంలో కోరుకున్నారు. ఆ శివుని స్వరూపాన్ని ఇలా వర్ణించారు: ఈశ్వరుడు సోమకళాధర మౌళి అనగా చంద్రకళను శిరస్సున ధరించినవాడు. ఆ ఈశ్వరుడు కోమలఘన కంధరుడు అనగా అందమైన మేఘము వంటి నల్లని కంఠము కలవాడు. ఆయన మహామహస్సు అనగా గొప్ప తేజస్వరూపుడు, కోటి సూర్యుల మేటి కాంతులను మించిన గొప్ప వెలుగు. ఆయన గిరిజానాథుడు అనగా గిరిజాపతి అనగా పార్వతీపతి, అర్ధనారీశ్వరుడన్నమాట. అంతేకాదు, ఆయన ఈ జగత్తులన్నిటికీ స్వామి అనగా విశ్వమంతా ఆయన సొత్తే అయిన మహాదేవుడు. తన హృదయముపై లక్షణాలతో ప్రకాశించే శివమహాతేజస్సుతో రమించాలని శంకరుల కోరిక. భక్తుల హృదయానికి పైన చెప్పిన తేజస్సు కంటే ఆనందాన్ని ఇచ్చే వస్తువు మరి లభించదు కదా. అందుకే శంకరులు ఏమాత్రమూ నిలకడలేనిది, ఏ ఆనందాన్ని ఇవ్వలేనిది, ప్రతి క్షణము దుఃఖాన్ని త్రవ్విపోసేది అయిన ఈ జగత్తును చూసి మోహపడకుండా తన మనస్సు చంద్రశేఖరుని దివ్య తేజస్సునందే రమించాలని, ఆ ఆనందాన్ని హాయిగా తాను అనుభవించాలని శివుణ్ణి కోరుకున్నారు. శంకరులు కోరుకున్న శివుని రూపం ఇలా ఉంది: శుద్ధ స్ఫటికము వంటి తెల్లని శరీరము కలిగి ఉంది. జటాజూటములో చంద్రకళ ప్రకాశిస్తోంది. కంఠము నీలమేఘ కాంతితో ప్రకాశిస్తోంది. పార్వతి ఆయనకు సహాయంగా ఉంది. అటువంటి తేజస్సునందు తన హృదయం రమించాలని శంకర్లు కోరారు. అటువంటి తేజస్సును, ఆనందమూర్తిని తన మనస్సు ఎప్పుడూ ఎడబాయకుండా ఉండాలని వారు అభిలాష వెలుబుచ్చారు. శంకరులు ఉపాధితో కూడిన పరబ్రహ్మమును కోరుకున్నారని భావము. ప్రస్తుత శ్లోకంలో నిర్గుణుడైన సదాశివుణ్ణి గుణమయమైన నామరూపాత్మకమైన జ్యోతిస్వరూపంగా శంకరులు వర్ణించారు. పూజలు అందుకోవడానికి, స్తోత్రాలు అందుకోవడానికి ఏ దేవతలైనా నామరూపాలతోనే ఉండాలి కదా. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.